కొద్ది రోజుల కిందట టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తమ్ముడు భరత్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భరత్ అంత్యక్రియలకు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరూ హాజరు కాలేదు. అంతెందుకు స్వయాన అన్నయ్య రవితేజనే రాలేదు. భరత్ డ్రగ్స్ అడిక్ట్ అని, ఎప్పుడు వివాదాలతో కాలం గడుపుతూ ఉంటాడని, రవితేజ కుటుంబం పరువు తీస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ జరిగింది. గతంలో భరత్ కేసులు, జైలుకు వెళ్లి రావటం వంటి ఘటనలు చూసిన వారు నిజమేనని, ఆ ఫ్యామిలీలో రవితేజ ఒక్కడే మంచోడు అంటూ ఫిల్మ్ నగర్ లో సైతం చర్చించుకుంటున్నారు. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలు రవితేజ వ్యక్తిత్వాన్ని శంకించేలా కనిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ వెనుకున్న వ్యక్తులను బయటికి లాగడానికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. వారిలో రవితేజ కూడా ఉండటంతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. కొన్నాళ్ల కిందట రవి ముఖం, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడంతో చాలా మందికి అనుమానం వచ్చింది. అయితే ఏజ్ తగ్గించుకునే చర్యల్లో భాగంగా చికిత్స చేయించుకోవటం వల్లే ఈ మార్పు వచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. అది నిజం కాదని, ఆయన డ్రగ్స్ కు బానిస కావటం వల్లే ఈ మార్పులు వచ్చాయని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే పోలీసులు డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసులు ఇవ్వడంతో అందరి అనుమానాలు నిజమయ్యాయి. మరికొందరైతే తన తమ్ముడి విషయంలో 10 మంది 10 రకాలుగా అనుకుంటున్న నోరు మెదపని రవితేజ తను మాత్రం మంచోడుగా ఇన్నాళ్లు జనాల్ని మోసం చేశాడని, ఈ రోజు తన బండారం బయటపడిందని, తన తమ్ముడు అంత్యక్రియలకు హాజరు కాని రవితేజ ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ మాస్ మహారాజా డ్రగ్స్ వాడాడో లేదో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మీ అనుమానాలు అనుమానంగానే ఉంచండి.